హలో అండి, నమస్తే. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ మాత్రం రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. ముందైతే ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం. ఎస్.జె. సూర్య తమిళ స్టార్ విలన్ క్యారెక్టర్ లో పెట్టింది పేరు. ఎస్.జె. సూర్య నటన సూపర్ అని చెప్పవచ్చు. ఎస్.జె. సూర్య, నేచురల్ స్టార్ నాని, సాయి కుమార్, ప్రియాంక ఈ సినిమాలో మెయిన్ గా వీళ్ళు పర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి మెయిన్ బలం ఏంటంటే ఎస్.జె. సూర్య నటన. సైకో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సూపర్ గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇందులో నేచురల్ స్టార్ నాని ఎల్ఐసి ఏజెంట్ ఆఫీసర్ గా పనిచేయడం జరుగుతుంది. హీరోయిన్ కానిస్టేబుల్ పాత్రలో ఇందులో మెప్పించడం జరిగింది. సాయి కుమార్ నాని తండ్రిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఈ సినిమాకి మెయిన్ బలం ఏంటంటే నాని నటన, ఎస్.జె. సూర్య వీళ్ళిద్దరు నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందడం జరుగుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయ్యి కలెక్షన్ పరంగా దూసుకుపోవడం జరుగుతుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే చిన్నప్పుడే అంటే నానికి ఏదైనా అన్యాయం చూసినప్పుడు విపరీతమైన కోపం వస్తుంటుంది. ఆ కోపాన్ని అణచలేక ఇతరుల మీద చూపించడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో హీరో వాళ్ళ అమ్మ తన దగ్గర నాని దగ్గర మాట తీసుకోవడం జరుగుతుంది. నీకు ఎంత కోపం వచ్చినా అంటే వారంలో ఒక వారం మాత్రమే నీ కోపాన్ని చూపించాలి, అది శనివారం మాత్రమే చూపించాలి అని మాట తీసుకొని చనిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వారంలో అన్ని వారాలు వదిలేసి లాస్ట్ వారంలో శనివారం మాత్రమే ఎంత కోపం వచ్చినా శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో హీరోకి సైకో విలన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఉన్న విలన్కి ఎలాంటి గొడవలు జరిగాయో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఇలాంటి స్టోరీతో అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఆ డిఫరెంట్ ఏంటంటే తన కోపాన్ని అణుచుకొని శనివారం మాత్రమే ఒక్కరోజు మాత్రమే చూపించే కాన్సెప్ట్తో వివేక్ ఆత్రేయ మాత్రం ప్రేక్షకుల్ని మెప్పు పొందాడని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రేక్షకుల్ని మంచిగా ఆదరించడం జరుగుతుంది. కలెక్షన్ పరంగా సూపర్ గా దూసుకుపోతుంది. సూకులపాలెం అనే ఊర్లు హైదరాబాద్ సెట్ చేయడం జరిగింది. ఆ ఊర్లోని ప్రజలు ఈ సైకో ఎస్ఐ ద్వారా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బంది నుంచి మన నేచురల్ స్టార్ హీరో ఎలాంటి సిచ్యువేషన్ లో సైకో విలన్ నుంచి ప్రజలను రక్షించాడో ఈ సినిమాలో సూపర్ గా చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల్ని సూపర్ గా ఆకట్టుకోవడం జరిగింది. వివేక్ ఆత్రేయ నుంచి ఫస్ట్ నాని వివేక్ ఆత్రేయ నుంచి అంటే సుందరానికి ఆ మూవీ యావరేజ్ స్టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మూవీ కూడా కొంచెం ప్రేక్షకుల మొప్పి పొంది ఇప్పుడు కలెక్షన్ పరంగా దూసుకుపోతుంది. నాకైతే బెటర్ అని అనిపించింది. ఇలాంటి స్టోరీతో చాలా సినిమాలు వచ్చాయి, కానీ కొంచెం కాన్సెప్ట్ మార్చి హీరోకి కోపం వస్తే ఒక్కరోజు మాత్రమే చూపించాలనే కాన్సెప్ట్తో ఈ సినిమాని నడిపించడం జరిగింది. ఈ సినిమా నడిపించే విధానం పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొంచెం యావరేజ్ అనిపించింది. కానీ దీనికి బీజిఎం టెంప్లెక్స్ మాత్రం డైరెక్టర్ మంచిగా వాడనని చెప్పొచ్చు. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్.జె. సూర్య నటన, సైకో పోలీస్ క్యారెక్టర్ విలన్ రోల్లో సూపర్గా యాక్టింగ్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఇందులో హీరో విలను ముందుగా ఎస్.జె. సూర్యనే అని చాలా మంది అనుకుంటారు. అలా తన క్యారెక్టర్తో మంత్రముగ్ధును చేసే సినిమాని మరో మెట్టు ఎక్కించడం జరిగింది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.